హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. ఈరోజు మనతో పాటు శ్రీ ఇండియా నుంచి డైరెక్టర్ లింగస్వామి గారు మనతో ఉన్నారు. సో ఇక్కడున్న ఈ ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి లింగస్వామి గారు. సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి డీటెయిల్గా చెప్పండి సార్. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది ప్రాజెక్టు, సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ప్రాజెక్ట్లో ఇమ్యూనిటీస్ ఏమి ఇచ్చారు. ఓకే, నమస్తే సార్. బిగిన్ విత్ బీటీవీకి స్వాగతం సార్. అయితే ఎవరైనా సరే, అంటే వ్యాపారవేత్తలైనా సరే, జాబర్స్ అయినా, అంటే ఎంప్లాయ్మెంట్ అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే మిగులు డబ్బులు మాత్రం కంపల్సరీ ప్లాట్లే కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్లాట్ కొనడం అనేది ఈ రోజులలో ఎంత అయితే ఇంపార్టెంటో, అంటే కొన్ని చోట్ల పెట్టుబడి పెడితే నార్మల్గా పెరుగుతుంది, కొన్ని చోట్ల పెట్టుబడి పెడితే అబ్నార్మల్ రేంజ్లో పెరుగుతుంది కదా. నార్మల్ ఎక్కడ పెరుగుతుంది, అబ్నార్మల్ ఎక్కడ పెరుగుతుంది అనేది విషయం మనకు రియల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి ఏంటంటే మా దృష్టిలో, మా శ్రీ ఇండియా కంపెనీ దృష్టిలో, ఒక కస్టమర్ ప్లాట్ తీసుకుంటుండు అంటే కంపల్సరీ ఒక 5 to 10 years సేవింగ్, అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు రూపాయి కూడబెడితే ఒక ప్లాట్ వస్తుంది. ఆ ప్లాట్ మీదనే, అంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ మీదనే వాళ్ళ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జనరేషన్ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే ప్లాట్ కొనుక్కోవడం ఎంతైతే ఇంపార్టెంటో 80% ఏంటంటే ఎక్కడ కొనుక్కోవాలనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచన చేసి, అంటే సైట్ సెలెక్షన్ చేసేటప్పుడే కంపల్సరీ కస్టమర్కి ఈజీగా డబల్ కావాలని, కస్టమర్కి ఈజీగా రీసేల్ కూడా ఈజీగా ఉండాలనే కాన్సెప్ట్లో మనం సైట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక మా దగ్గర ఒక స్పెషల్ టీం ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ సెక్టార్లో రియల్గా ఏంటంటే ఏ కంపెనీ అలాంటి అంటే డిజైనింగ్ చేయరు. మనం ఏంటంటే ఒక రీసెర్చ్ టీంని తీసుకోవడం జరుగుతుంది. ఆ రీసెర్చ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ సార్, వాళ్ళు ఒక 5 yearsలో ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి, దట్ మీన్స్ ఏంటంటే ఎక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కడ రాబోతున్నాయి, ఐటీ కంపెనీలు ఎక్కడ రాబోతున్నాయి, ఫార్మా సేజ్లు ఎక్కడ రాబోతున్నాయి, టూరిజం హబ్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి, స్మార్ట్ సిటీలు కానీ, రీజనల్ లింక్ రోడ్ లాంటి రోడ్లు ఎక్కడెక్కడ అలైన్మెంట్ కాబోతున్నాయి, లొకేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకరాలు ఉంది, అలాగే ఫెన్సింగ్, బౌండరీస్, ఎమ్యూనిటీస్ ఏమేమి గురించి ఫస్ట్ మనం ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడే ఎందుకు కస్టమర్ ప్లాట్ తీసుకోవాలి అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము ఇంతకుముందు చెప్పినటువంటి సెక్టార్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలం నేషనల్ హైవే అనేది మనకి ఎయిర్పోర్ట్ బేస్డ్ హైవే సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ డబల్ రోడ్ కాస్త 4 lane రోడ్ కాబోతుంది. ఆ తర్వాత మనకు సోమశిల ప్రైవేట్ అని ఒక పెద్ద నేషనల్ టూరిజం హబ్ అనేది, అది ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత శ్రీశైలం హైవే ఇదే అవుతుంది, తిరుపతి హైవే ఇదే అవుతుంది. ఆ టూరిస్టులు కూడా చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ సార్. రీజనల్ రింగ్ రోడ్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఒక రిచ్ పర్సన్ కూడా కొనలేనటువంటి రేంజ్లో, ఒక అంటే కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి టైప్లో ఒక రేంజ్లో పెరిగేటటువంటి సిటీలలో ఇక్కడ కర్తాలు కూడా మనకు అదొకటి. రింగ్ రోడ్ ఎంత దూరం ఉంది సార్? ఇప్పుడు రీజనల్ రింగ్ లోపల ఉందన్నట్ట. ఓకే సార్, రీజనల్ రింగ్ రోడ్ కు అవుటర్ రింగ్ రోడ్ కు మధ్యలో ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఒక 12 kilometers పోతే మనకు రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ చాలా చాలా దగ్గరలో ఉంటాం కాబట్టి, అంటే రీజనల్ రింగ్ రోడ్ కు అవుటర్ రింగ్ రోడ్ కు దగ్గర ఉండడంతో పాటు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, దాదాపు కందుకూరు వరకు మనకు మెట్రో కూడా ప్రకటించడం జరిగింది సార్. మీరు ఒక్క విషయం చూడండి సార్, అంటే హైదరాబాద్ మొత్తంలో అవుటర్ రింగ్ రోడ్ బయట, అవుటర్ రింగ్ రోడ్కు ఎక్స్టెన్షన్గా మనకు బయటికి అంటే ఇచ్చినటువంటి, అంటే మన మెట్రో రియల్గా ఏంటంటే ఎక్కడ ఇవ్వలేదు, కర్తాల వరకే ఇచ్చారు. ఇవ్వడానికి కూడా ఒక్కటే కారణం ఉంది సార్. ఆ కారణం ఏంటి అంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్స్, అది కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు ఫార్మాసిటీ తీసుకోండి, ఫార్మాసిటీకి ఈ మధ్యలో మనకు రీసెంట్గా నిన్న మొన్న వచ్చిన పేపర్లలో మీరు చూడండి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఆ తర్వాత మనకు మెడికల్ హబ్స్, ఆ తర్వాత మనకు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. అంటే ఈ విధంగా చెప్పబోతే ఏంటంటే ఈ 5 yearsలో ఇక్కడ వచ్చేటటువంటి గ్రోత్ ఎక్కడ కూడా రాస్తారు. అంటే సార్ చెప్పినట్టుగా ఏంటంటే సరౌండింగ్ సంబంధించిన డెవలప్మెంట్ మాత్రం వండర్ఫుల్ డెవలప్మెంట్ రాబోతున్నాయి సార్. ఈ 5 yearsలో మీ తెలంగాణ మొత్తంలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా పెరగనటువంటి గ్రోత్ ఈ శ్రీశైలం హైవేలో మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది, కంపల్సరీ ఉంటుంది. దాంట్లో మన సైట్, మన శ్రీ ఇండియా ఆర్చర్డ్ సైట్ ఎక్కడ ఉందంటే హైవే అప్రోచ్ ఉంది, నేషనల్ హైవే అప్రోచ్ ఉంది. నేషనల్ హైవే అప్రోచ్లో ఉండడం వల్ల ఏమైందంటే ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా సరే రేటు ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కేవలం హైవే అప్రోచ్ సైట్లకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదొకటి. అతను సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎక్సలెంట్ సార్. కడతాల్ టోల్ ప్లాజాకు మనం చాలా ఆనుకొని ఉన్నాం. దాని తర్వాత ఇన్నర్ డెవలప్మెంట్ సార్ అడిగినట్లు ఏంటంటే ఇన్నర్ డెవలప్మెంట్ ఒకటే సార్. ఇన్నర్ డెవలప్మెంట్లో
అంటే ఎవరో ఆఫీసర్ వచ్చి చెక్ చేయాలనే ఉద్దేశం కాదు సార్. ఇన్నర్ డెవలప్మెంట్లో మనమే స్వతహాగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, మనకు కర్బింగ్ స్టోన్స్, అంటే బ్లాక్ టాప్ రోడ్స్, కొన్ని సీసీ రోడ్స్ మనం వేయడం జరుగుతుంది. ప్లాంటేషన్ అయితే బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే డిజైనబుల్ పార్కులు, అంటే మోడలింగ్ ఆర్చ్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కస్టమర్ అడగాల్సిన పని లేకుండానే క్వాలిటీ డెవలప్మెంట్ అనేది మన ధ్యేయం సార్. కంపల్సరీ అలాంటి క్వాలిటీ డెవలప్మెంట్ చేయబోతాం. అంటే కస్టమర్కు ఈజీగా, అంటే మనకు కస్టమర్ వస్తేనే కంపల్సరీ మనం ఏదో మోటివేట్ చేయాలి, మనం ఏదో ఇవన్నీ చెప్పాలని కాదు సార్. కస్టమర్ వచ్చిన తర్వాత సెల్ఫ్గా మోటివేట్ అయ్యేటటువంటి అవకాశాన్ని మనం ఇన్నర్ డెవలప్మెంట్లో మనం కల్పించడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఈ ఇన్నర్ డెవలప్మెంట్లో భాగంగా ఏంటంటే మనం కంపల్సరీ సరౌండింగ్, అంటే ఇన్నర్ డెవలప్మెంట్లో భాగంగా కంపల్సరీ మనం బౌండరీ ఇస్తాం, గేటెడ్ కమిటీ ఇస్తాం. ఇప్పుడు చూడండి సార్, ఈ వాల్ మొత్తం టోటల్గా మనకు గేటెడ్ కమిటీ ఉంది సార్. టోటల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకు టోటల్గా గేటెడ్ కమిటీ ఉంది సార్ మొత్తం. ఇప్పుడు ఇది 20 acres టోటల్గా గేటెడ్ కమిటీ ఆల్రెడీ ఉన్నది మనకు. ఆ తర్వాత మనకు ఎక్స్టెన్షన్లో మనకి ఇంకొక 40 acres ఉండబోతుంది. కానీ దానికి కూడా దాదాపు ఏంటంటే మనం గేటెడ్ కమిటీ మనం పెట్టడం జరిగింది సార్. వెంచర్లో భాగంగా ఏంటంటే మీరు చూడొచ్చు సార్, మనకు అంటే పార్క్ ఏరియా ఎంత ఏరియా ఉంటుంది, ఆ తర్వాత మనకు రోడ్స్ ఏరియా ఎంత ఏరియా ఉంటుంది, అంటే మనకు యూటిలిటీ ఏరియా ఎంత ఏరియా ఉంటుంది. టోటల్గా ఏంటంటే కంపల్సరీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం కంపల్సరీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఎల్పీ విత్ రేరా నెంబర్ తోటి మనకు సైట్ ఉండడం జరిగింది సార్. ఏదైనా సరే మనకు 100% లీగల్గా ఉంటుంది, 100% ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి మొత్తం టోటల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది 20 acres సార్. ఈ 20 acresలో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇంకా ఎక్స్టెన్షన్ మనకు చాలా ఒక 40 acres వరకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 20 acres ఎల్పీ విత్ రేరా తోటి హైవే ఫేసింగ్ సార్. హైవే ఫేసింగ్ అంటే ఇప్పుడు ఈ ముందు భాగం, అది ఈ భాగం ఏదైతే ముందు భాగం ఉందో ఖచ్చితంగా నెక్స్ట్ మనకు విల్లా ప్రాజెక్టులు పోబోతున్నాం సార్ మనం. అంటే విల్లా కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఇప్పుడు శ్రీశైలం హైవేలోనే మనకు చాలా విల్లాస్ కాన్సెప్ట్లు ఉన్నాయి మనకు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనకు బీటీఆర్ తీసుకోవచ్చు, కందగట్ల మయూర్ వాళ్ళ విల్లా తీసుకోవచ్చు, ఆ తర్వాత కావూరు హిల్స్ తీసుకోవచ్చు, ఆ తర్వాత రామ్కి వాళ్ళ తీసుకోవచ్చు, సిగ్నేచర్ వాళ్ళ తీసుకోవచ్చు, శ్రీనిధి వాళ్ళ తీసుకోవచ్చు, 1 acre 1 విల్లా తీసుకోవచ్చు. ఇలాంటి చాలా గేటెడ్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎమ్మటే ఇమీడియట్లీ ఏంటంటే మనకు జస్ట్ ఒక 1 year 1.5 yearనే మనకు కంపల్సరీ 100% మనకు విల్లాస్ కూడా రాబోతున్నాయి, విల్లా ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు విల్లా ప్రాజెక్టుకు ఆనుకొని ఉంది. కాబట్టి ఎప్పుడైతే విల్లా ప్రాజెక్ట్ చేస్తామో కంపల్సరీ దీని కూడా మంచి డిమాండ్ రాబోతుంది కంపల్సరీ. కాబట్టి మనకు సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఇన్నర్ డెవలప్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఎల్పీ విత్ రేరా నెంబర్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా డిలే అనేది మనకు ఉండదు సార్. ఇప్పటి వరకు మనం ఏదైతే డీటెయిల్స్గా మాట్లాడుకున్నామో అవి మీకు ఒకసారి ఈ మ్యాప్ రూపంలో చూపెట్టడం జరుగుతుంది సార్. మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుకొని ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసినట్లయితే ఎగ్జిట్ నెంబర్ ఎంత సార్? ఇక్కడ ఎగ్జిట్ నెంబరు ఇది 11 సార్. మనకు 11 శ్రీశైలం హైవే, 11 శ్రీశైలం హైవే. అయితే ఎగ్జిట్ నెంబరు దిగగానే మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం టోటల్గా అంటే మనకు ఎలక్ట్రిసిటీ పార్క్ ఉంటుంది సార్. అంటే ఈసీటీ అంటారు ప్రతి ఒక్కరు. అక్కడ ఎన్నో అంటే 100 కంపెనీలు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఆ కొద్ది ముందలు రాగానే మనకు మళ్ళీ ఇంకొక రైట్ సైడ్ ఏముంటుందంటే మనకు ప్లాస్టిక్ సిటీ ఉంటుంది సార్. అది ఇంటర్నేషనల్కు అది ఎక్స్పోర్టింగ్ ప్లాస్టిక్ సిటీ అన్నట్టు. ఆ తర్వాత మనకు ముందుకు రాగానే మనకు మహేశ్వరం కమాన్ ఉంటుంది. మహేశ్వరం కమాన్ దాటిన తర్వాత మనకు అంటే లెఫ్ట్కి పోతేనేమో మనకు టోటల్గా గేటెడ్ కమిటీస్ వస్తాయి సార్. అవి కావూరు విల్స్ తీసుకోవచ్చు, ఆ తర్వాత రామ్కి వాళ్ళ విల్లాస్ తీసుకోవచ్చు, 1 acre 1 విల్లా తీసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ తర్వాత రైట్కు మనకు ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా మనకు గ్లోబల్ వాళ్ళది మనకు హాస్పిటల్, పెద్ద ఇంటర్నేషనల్ హాస్పిటల్ పడడం జరిగింది సార్. అది దాని తర్వాత మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్, భాషా స్కూల్. ఆ తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే మనకు మ్యాక్ విల్లాస్, అంటే మనకు బీటీఆర్ మ్యాక్ విల్లాస్ ఉంటాయి. దానికి పక్కనే మనకు కందగట్ల విల్లాస్ కూడా, అది కూడా మంచి ఫేమస్ విల్లా. ఆ తర్వాత మనకు ఇంకా కొద్ది ముందుకు వచ్చిన తర్వాత మనకు సిగ్నేచర్ వాళ్ళవి, శ్రీనిధి వాళ్ళవి టోటల్ విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఫార్మసిటీ పోయేది కూడా 200 feet రోడ్ కూడా అక్కడి నుంచి ఉంటుంది. ఆ తర్వాత మనం మనకు మెట్రో రాబోయేది ఈ శ్రీశైలం హైవేకే మనకు మెట్రో కూడా రాబోతుంది సార్. మన ప్రాజెక్ట్ ఎంత దూరం ఉండొచ్చు? మన ప్రాజెక్టుకు దాదాపు జస్ట్ ఒక 7 kilometers దూరంలో మనకు మెట్రో రాబోతుంది, స్టేషన్ రాబోతుంది. ఎక్స్టెన్షన్లో కూడా మనకు కందుకూరు వరకు, కర్తాల్ వరకు ఇస్తాను కూడా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కర్తాల్ టౌన్ రావడం జరుగుతుంది. కర్తాల్ టౌన్కు లెఫ్ట్ సైడ్ పోతే మనకు మన పిరమిడ్, కర్తాల్ టౌన్కు రాకముందే లెఫ్ట్ సైడ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, అది కూడా ఇంటర్నేషనల్, మీకు తెలుసు సార్ ఆల్రెడీ. ఆ తర్వాత కర్తాల్ టౌన్లోకి ఎంటర్ అవుతాం. కర్తాల్ టౌన్కి ఎంటర్ కాగానే నెక్స్ట్ వచ్చే లేఅవుటే మనది. అంటే మనకు టోల్ ప్లాజా ఉంటుంది.
టోల్ ప్లాజా రాకముందే నేషనల్ హైవేకు మనకు వెంచర్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మీకు చూడొచ్చు. ఇది కడతాల్ టోల్ ప్లాజా. మనకి ఇది కడతాల్ టోల్ ప్లాజా రాకముందే మన వెంచర్ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి సార్, మనకు క్లియర్గా చూడొచ్చు మనం. ఇది మనకు కడతాల్ టోల్ ప్లాజా. ఇది కడతాల్ టోల్ ప్లాజా కాంచి జెడ్పీ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి మనకు ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 40 ఫీట్ రోడ్ కూడా ఆల్రెడీ కంటిన్యూ చేయడం జరిగింది మనకు. అంటే నేషనల్ హైవే నుంచి మనకు ఆల్రెడీ ఎంట్రీ ఉంది. ఆ తర్వాత మనకు 100 ఫీట్ నుంచి ఎంట్రీ ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా విల్లా ప్రాజెక్టు కోసం మనం వదిలేసిన అంటే ల్యాండ్ ఇది. ఆ తర్వాత మనకు మన వెంచర్ ఉంటుంది. వెంచర్ చుట్టూ కూడా మనకు గేటెడ్ కమిటీస్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఆ తర్వాత 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, పార్కులు కూడా మనం 3 పార్కులు వదిలేయడం జరిగింది. ఒకటి గార్డెన్ పార్కు, రాక్ గార్డెన్ పార్కు, ఒకటి మనకు ఫోటోషూట్ పార్కు, ఆ తర్వాత ఒకటి ఏంటంటే మనకు చాలా బ్యూటిఫుల్ అంటే మన డిజైనబుల్ పార్కును సెంట్రల్ పార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మనకు ఇన్నర్ డెవలప్మెంట్లో భాగంగా అన్ని టోటల్ ఇన్నర్ డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. బ్యూటిఫికేషన్ బాగుండడం జరుగుతుంది. ల్యాండ్స్కేప్ కూడా బాగుండడం జరుగుతుంది. ప్లస్ మనకు ప్లాట్ సైజు కూడా చాలా వండర్ఫుల్గా మనకు అంటే మిడిల్ క్లాస్ కస్టమర్కు, కొద్దిగా లో క్లాస్ కస్టమర్కు మనం 160 స్క్వేర్ యార్డ్స్, మిడిల్ క్లాస్ కస్టమర్కు 200 స్క్వేర్ యార్డ్స్, ఇంకా మంచి రిచ్ కస్టమర్కు 400, 800, 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు కూడా మనకు ఉండడం జరిగింది. అందరికీ అనుకూలంగా ఇక్కడ ప్లాటింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. రేటు వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఈ నెలతోటి ముగిసిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే 18,000 మనకు ఫర్ స్క్వేర్ యార్డు, కానీ ఆఫర్ ప్రైస్ కింద మనకు ఒక 1 మంత్ మనకు 16,500 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 1 మంత్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ మాత్రం కంపల్సరీ 18,000కు చేయడం జరుగుతుంది సార్. అయితే ఇంకా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే రోడ్స్తో పాటు సార్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి ఇంకేమేమి ఎమ్యూనిటీస్ ఆఫర్ చేస్తున్నారు సార్? ఓకే సార్. ఇన్నర్ డెవలప్మెంట్లో భాగంగా మనకు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ప్లస్ మనకు బ్లాక్ టాప్ రోడ్స్, వైట్ టాప్ రోడ్స్, ఆ తర్వాత మనకు ఎవెన్యూ ప్లాంటేషన్. వైట్ టాప్ రోడ్స్ అంటే మనకు సీసీ రోడ్స్ సార్. సీసీ రోడ్స్ వైట్ టాప్ అంటారు. వైట్ టాప్ రోడ్స్, అదేవిధంగా మనకు కర్బింగ్ స్టోన్స్, ఆ తర్వాత మనకు డెవలప్మెంట్లో భాగంగా టోటల్గా మనకు బ్యూటిఫికేషన్ వర్క్ మొత్తం టోటల్గా అంటే ఇన్నర్ డెవలప్మెంట్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది సార్. వాటర్ సార్, వాటర్ పైప్ లైన్ సార్. వాటర్ పైప్ లైన్ మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ పైపింగ్ లైన్ వేయడం జరిగింది సార్. ఆల్రెడీ వాటర్ పైప్ లైన్ ప్రతి ప్లాట్కు వాటర్ పైప్ లైన్ ఉండడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చిన తర్వాత ప్రతి ప్లాట్కు మనకు ఆల్రెడీ మన పైప్ లైన్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. అట్లాగే గ్రౌండ్ వాటర్ ఏమైనా చెక్ చేశారా సార్? ఇక్కడ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉందా? ఓకే సార్. గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఆల్రెడీ చుట్టూ మనకు పొలాలే ఉన్నాయి, మనకు పంట పొలాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ వెంచర్లో కూడా ఆల్రెడీ 2 బోర్లు ఉండడం జరిగింది. ఆ 2 బోర్లలో కూడా ఏంటంటే పుష్కలైన వాటర్ ఉంది. మనకు వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సార్. మనకు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనకు అప్కమింగ్ సిటీ సార్. అప్కమింగ్ అంటే కడతాల్కు ఆనుకొని ఉన్నాం మనం. ఇది మరొక కడతాల్ అంటే న్యూ టౌన్షిప్ లాగా అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ప్లాన్ ప్రకారంగా ఇది ఉండడం జరిగింది సార్. అంటే మనకు న్యూ టౌన్షిప్లో ఎట్లుంటుంది సార్, ఇప్పుడు కడతాల్ లోకల్లో తీసుకున్నా సరే రోడ్స్ రియల్గా ఏంటంటే తక్కువ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ డ్రైనేజ్ సౌకర్యం ఉండదు, రోడ్ సౌకర్యం ఉండదు, ప్లస్ పార్కులు అలాంటివి ఏం లేవు. కానీ మనకు కడతాల్కి ఆనుకొనే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే రోడ్స్, ఆ తర్వాత పార్కులు, ఆ తర్వాత మనకు అంటే ఏ విధమైన ఫెసిలిటీస్ కావాలంటే కస్టమర్కు లైక్ ఆ విధమైన ఫెసిలిటీస్ ఇప్పుడు న్యూ టౌన్షిప్లో ఉండడం జరుగుతుంది సార్. సో ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఒక మినిమం డబల్ అవ్వాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు? ఓకే సార్. ఎక్కడైనా సరే మనకు ఇన్వెస్ట్మెంట్ డబల్ కావాలనే ఉద్దేశంతో, షార్ట్ టైంలో డబల్ కావాలనే ఉద్దేశంతో ప్రతి కస్టమర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్ వైజ్ తీసుకోండి. అదేవిధంగా ఏంటంటే మెయిన్ ఒకటే బేస్ సార్, మనకు నేషనల్ హైవే అప్రోచ్ సైట్లలో ఎక్కడైనా సరే ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా రేటు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు డబల్ రోడ్ కాస్త 4 లైన్ రోడ్ అయినప్పుడు కొద్దిగా రేటు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు సోమశిల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి హైవే అయినప్పుడు కూడా మళ్ళీ రేటు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఈ మెట్రో లైన్ వచ్చిన తర్వాత కూడా మనకు రేటు పెరిగేటటువంటి అవకాశం ఉంది. రీజనల్ లింక్ రోడ్ కనుక స్టార్ట్ అయితే ఒక రిచ్ పర్సన్ కొనలేనటువంటి రేంజ్ అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే జస్ట్ 3-4 ఇయర్స్లోనే డబల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా ఉంది సార్. ప్లస్ మీకు తెలుసు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ బేస్డ్ హైవే కాబట్టి, నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా రేటు ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం నేషనల్ హైవేకి ఉంటుంది సార్. అదే మీరు ఒక 5 కిలోమీటర్స్ లోపల తీసుకుంటే అక్కడ 2 టైమ్స్ అయితే ఇక్కడ 10 టైమ్స్ అయ్యేటటువంటి అవకాశం మనం ఇప్పటివరకు ఎన్నో సైట్లు మనం చూసే ఉన్నాం సార్. సో చివరగా చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్లు
అమరావతి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఓకే సార్. కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మీరైతే ఏం సలహా ఇస్తారు? ఓకే సార్. ప్రతి ఒక్కరిలో అంటే సామాన్య ప్రజలలో అదేవిధంగా ప్రతి ఒక్క రియల్టర్‌లో ఉన్నటటువంటి డౌటే మీరు ఏయడం జరిగింది సార్. అంటే మనం అమరావతి తీసుకున్నట్టయితే, హైదరాబాద్ తీసుకున్నట్టయితే అంటే అంటే ఎన్నో రకాల వేరియేషన్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ. అంటే హైదరాబాద్‌కున్న అడ్వాంటేజ్‌లు చాలా చాలా ఎక్కువ సార్. ఎందుకంటే మీరు అంటే రియాలిటీగా ఆలోచన చేయండి. హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమి. ఆల్రెడీ మనకు భూకంపాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు మనకు. సముద్రాలు లేవు కాబట్టి ఏందంటే మనకు వరదలు అలాంటి తుఫాన్లు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ తర్వాత సేఫ్ సిటీ, సెక్యూరిటీ సిటీ అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు ఆల్రెడీ మనకు భారత రాష్ట్రపతి విడిది భవనం కూడా హైదరాబాద్‌లో ఉండడానికి కారణం ఏందంటే సేఫ్ జోన్. ప్లస్ వాతావరణం కూడా చూసుకోండి మీరు, సమశీతోష్ణ స్థితి ఉంటది కాబట్టి ఏందంటే వాతావరణ పరంగా కూడా ఎన్నో అడ్వాంటేజ్‌లు ఉండడం వల్లనే మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఐటీ కంపెనీలు గానీ, ఫార్మా కంపెనీలు గానీ, ఇప్పుడు రాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ గానీ, అంటే ఎన్నో రకాలుగా డెవలప్‌మెంట్ ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ అనేది ఎన్ఆర్ఐ పాపులేషన్ చాలా ఎక్కువ. అంటే 8 యాంగిల్స్‌లో డెవలప్‌మెంట్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాస్మో కల్చర్ మీకు తెలుసు ఆల్రెడీ హైదరాబాద్‌లో చాలా ఎక్కువ ఉంటది. ఎన్ఆర్ఐ పాపులేషన్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతది కాబట్టి, అక్కడ ఒకవేళ అమరావతి డెవలప్‌మెంట్ అయినా సరే, అమరావతికొచ్చే కంపెనీస్ కూడా అంటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ ఆడి ఎక్స్టెన్షన్‌గా మనకు హైదరాబాద్‌లో విస్తరించేటటువంటి అంటే హైదరాబాద్ మీన్స్ ఏందంటే తెలంగాణలో విస్తరించేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటది. అంటే వాళ్ళ ఎక్స్టెన్షన్ ఏ కంపెనీ అయినా సరే విస్తరణలో భాగంగా ఫస్ట్ చాయిస్ వచ్చేసి హైదరాబాద్ తీసుకోవడం జరుగుతది. ఆ విధంగా ఏ రకంగా తీసుకున్నా సరే హైదరాబాద్ అనేది ఇప్పటికే గ్లోబల్ సిటీ అయిపోయింది. సో మీరు చాలా పెద్ద లిస్ట్ చెప్పారు సార్. అమరావతి బదులు హైదరాబాద్లోనే ఎందుకు తీసుకోవాలని. అయితే ఎవరైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటే రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండిద్ది సార్? ఇమీడియట్గా చేస్తారా? పర్మిషన్స్ ఎట్లా ఉన్నాయి రేరా సంబంధించి కానీ? ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అయితే జనరల్గా వెయిట్ చేయమని అంటూ ఉంటారు కదా, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అట్లా. ఓకే. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఓకే సార్. డెవలప్‌మెంట్ వైజు హైదరాబాద్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ సామాన్య ప్రజలు కూడా తెలుసు. కాకపోతే ఏందంటే ఇప్పుడే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏందంటే ఏదో హైప్ అనేది ఖచ్చితంగా కామన్‌గా ఉంటది. కానీ రియాలిటీగా ఆలోచన చేస్తే హైదరాబాద్‌కున్న అడ్వాంటేజెస్ అసలు రియల్‌గా ఏందంటే ఏ సిటీ కూడా లేవు రియల్‌గా చెప్పాలంటే. ప్లస్ నీకు రేట్ విషయంలో కూడా అంటే హైదరాబాద్‌కు ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక లో క్లాస్ వాళ్ళు, ఒక హై క్లాస్ వాళ్ళు ఉండేటటువంటి అంటే మనకు లివింగ్ కాస్ట్ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా అంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ డబుల్, త్రిబుల్ చేసుకోవడానికి కరెక్ట్ టైం. అదేవిధంగా మనకు మీరు అడిగినట్టు ఏందంటే రిజిస్ట్రేషన్స్ ఒకటేసారి ఇక్కడ మా శ్రీ ఇండియా కంపెనీలో డిలే అనే పదానికి ఇక్కడ తావులేదు సార్. అంటే ఇక్కడ డిలే అనేది ఉండదు. మనం ఈరోజు డబ్బులు కడితే ఇమ్మీడియేట్‌లీ రిజిస్ట్రేషన్ ఉంటది. అంటే రిజిస్ట్రేషన్‌లో గానీ, మనకు డెవలప్‌మెంట్‌లో గానీ ఎక్కడైనా సరే డిలే అనేది ఉండదు సార్. ఖచ్చితంగా కస్టమర్‌కి ఏదైతే టైం కోరుకుంటాడో ఆ టైంకి కంపల్సరీ మనం కొద్దిమంది కస్టమర్లే ఇంకా మమ్మల్ని టైం అడుగుతారు. అంటే 15 రోజులు టైం ఇయ్యండి, నెల రోజులు టైం ఇయ్యండి, 45 డేస్ టైం ఇయ్యండి అని అడుగుతారు. కానీ కస్టమర్ గనక ఇమ్మీడియేట్‌లీ పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఇమ్మీడియేట్‌లీ కావడం జరుగుతుంది సార్. రిజిస్ట్రేషన్‌ల విషయంలో, డెవలప్‌మెంట్ విషయంలో ఎక్కడ కూడా డిలే అనేది ఉండదు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఓకే సార్. మీరు చూస్తున్న వీడియో లో మనకు డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్, మొబైల్ నంబర్ అవన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి సార్. కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు షార్ట్ టైమ్‌లో మీ పెట్టుబడి డబుల్, త్రిబుల్ కావాలంటే ఈజీగా రీసేల్ కూడా కావాలంటే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో లిక్విడిటీ కూడా ఈజీగా ఏ టైంకి అనుకుంటే ఆ టైంకు కావాలంటే కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నెంబర్‌కి మీరు కాంటాక్ట్ కావచ్చు సార్. ఎనీ టైం మీకు సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మీరు అన్ని సైట్లు అంటే మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాత మా దగ్గర రండి సార్. ఖచ్చితంగా మీకు మేమేదో మోటివేట్ చేస్తే కాదు, మీ అంతలో మీరే సెల్ఫ్‌గా కంపల్సరీ తీసుకునేటటువంటి డిసిషన్ మీరు మా సైట్‌లో చూసుకున్న తర్వాత తీసుకోవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ శ్రీ ఇండియా టౌన్షిప్ మెట్రో సిటీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి రోడ్స్ అయినా కానీ సీసీ రోడ్స్ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వేసారు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగున్నది. మళ్ళీ ఎలక్ట్రిసిటీ కూడా వేస్తున్నారు. డెవలప్మెంట్స్ బాగున్నాయి. ప్లస్ ఇక్కడ ఈ ఏరియాలో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎక్కువ రాబోతున్నాయి అంటే దాన్ని బట్టి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. ఫార్మా అని, అమెజాన్ డేటా సెంటర్ అని, ఏఐ హబ్ అని ఈ డెవలప్మెంట్స్ ఎక్కువ చుట్టుపక్కల ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి చాలా డెవలప్ అవుతుందని చెప్పడం వల్ల వచ్చినాం. సార్ నా పేరు వెంకటేశ్వర్లు అండి, వై వెంకటేశ్వర్లు. కడతాల్లోనే ఒక 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఉండడం మూలన నాకేంటంటే ప్రైమ్ లొకేషన్ ఎక్కడెక్కడ ఏంటి అనేది నాకు చాలా ఐడియా ఉంది.
నేను రీసెంట్గా దీంట్లో ఒక ప్లాట్ తీసుకున్నా, నచ్చింది. అంటే కారణం, ప్లాట్ నచ్చడానికి కారణం ఏంటంటే ఇది కడతాల్కి చాలా వెరీ నియర్ బై. నేను ఇంతకు ముందు కడతాల్ 2018లో ఇక్కడ నేను అక్కడ మార్కెటింగ్ కూడా చేసేవాడిని, రియల్ ఎస్టేట్ ఏమన్నా ఉంటే. నాకు ఇక్కడ ఒక హోటల్ కూడా ఉండేది 15 ఏళ్ళ నుంచి. ఏదైతే ఉందో 2018లో 12,000 గజం ఉన్నది, ఈరోజు 98,000 గజం ఉంది. అంటే 5 ఏళ్లలో కడతాల్లో ఇప్పుడు 98,000 కాగా వచ్చింది. మెయిన్ హైవే బిట్. అంటే లోపల ఒక 4,000 5,000 ఉన్నది, ఇప్పుడు 30,000 40,000 కూడా ఉంది రెసిడెన్షియల్ జోన్. ఇప్పుడు కడతాల్ కూడా ఎట్లుందంటే ఒక ప్రైమ్లో ఉంది. ఎందుకంటే తుగుగూడ, కందుకూరు తర్వాత కడతాల్ అనేది అతల మనకు షాద్నగర్ హైవే నుంచి కనెక్టివిటీ రోడ్లు చాలా బాగున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఒక ఆ, అంటే కార్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంటే పెద్ద కార్ల షోరూమ్లు కూడా ఉన్నాయి. సో మీరు గ్రోత్ చూసారు గ్రోత్ కాబట్టి చూశాను, రోడ్డుకి దగ్గరగా ఉంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ అంతా ఒక 400 మీటర్స్ ఉంటుంది. టోల్ గేట్కి చాలా నియర్. టోల్ గేట్ నుంచి చూసుకుంటే కనీసం 100-120 మీటర్ల దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇది రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా మంచి పాయింట్ అని చెప్పేసి నేను కొన్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తీసుకున్నారు. ఇంకొక విషయంలో సార్, మీరు తీసుకున్నప్పుడు చెప్పిన ఇమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇచ్చారా? చాలా స్పీడ్గా ఇమ్యూనిటీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇమ్యూనిటీస్ ఏంటంటే రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాంపౌండ్ వాల్ ఉంది. ఇప్పుడు ఆర్చ్ అన్నారు, విత్ ఇన్ ద డేస్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. అంతకన్నా ముందు ఈ యొక్క ఈ ఏదైతే మన ఈ సైట్ ఉందో చాలా హైట్లో ఉంది. కడతాల్ టోటల్ ప్లాన్ కానీ చాలా హైట్లో ఉంది. వెల్ అట్మాస్ఫియర్, సన్సెట్టింగ్ కానీ చాలా మంది అట్లా ఉంటారు కదా, లైక్ ఒక జూబ్లీ హిల్స్ లాగా ఉంది. ఒక మీరు సజెస్ట్ చేస్తారు ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రోడ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని డౌట్ ఉన్న వాళ్ళకి మీరేం సజెస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది, ప్లాట్లు అనేది తెలంగాణ మొత్తం ఉన్నాయి. మనకు ఎక్కడో కాకుండా ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, ఒక 10 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా కింద ఇన్వెస్ట్ అమ్ముకోలేకపోతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ప్లాట్ కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వెరీ షార్ట్ పీరియడ్, అంటే ఒక 3 to 5 ఇయర్స్లో ఇది మనం ఊహించని రేట్కి వెళ్ళిపోతుంది. ఊహించని రేట్. కాబట్టి ఇక్కడ అనేది కడతాల్కి ఒక నెక్స్ట్ గచ్చిబౌలి అని చెప్తానండి. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది, ఇక్కడనే ప్రాపర్గా ఉన్నాను కాబట్టి. సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి 1,000 నుంచి 1 lakh per square yard వరకు ఆ గ్రోత్ చూశాను. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వెనకాల 2,000-3,000 గజం ఉన్నది 2018లో, ఈరోజు అది 25-30,000 ఉంది కడతాల్ ఆంధ్ర బ్యాంక్ వెనకాల. అంటే కడతాల్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకోటి నియర్ బై ఎయిర్పోర్టు, నియర్ బై ఓఆర్ఆర్, నియర్ బై ఫార్మసిటీ, నియర్ బై ఇంటర్నేషనల్ మెగా పిరమిడ్, నియర్ బై టోల్ ప్లాజా. ఇది డబుల్ రోడ్ టు 4 లైన్ వే కూడా కన్వర్ట్ అయింది. అక్కడ నుంచి NH7 షాద్నగర్ రోడ్ నుంచి 100 feet రోడ్స్ కనెక్టివిటీ చాలా బాగుంది. అది ఎంత దగ్గరలో ఉంది సార్ ఇక్కడికి? ఇది దగ్గరే, జస్ట్ ఏది మన షాద్నగర్ కనెక్టివిటీ రోడ్ దగ్గర. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఒక 4 బెంగళూరు హైవేలో వెళ్ళి కనెక్ట్ అవ్వాలన్నా కూడా చాలా జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెనీ రోడ్స్ అవి 3-4 100 feet రోడ్స్ ఇక్కడికి కనెక్ట్ అవుతాయి కడతాల్కి. ముఖ్యంగా శ్రీ ఇండియాలో నేను ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి మార్కెటింగ్ కూడా చేస్తున్నాను. కారణం ఏంటంటే మేనేజ్మెంట్ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే చాలామంది ఉంటారు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా 9 మంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా మినిమం 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. 22-35 years 25-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఎథికల్గా నాకు నచ్చినారు. ఎందుకంటే మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామో, ఒక ప్లాట్ కస్టమర్కి ఇస్తున్నామో, వాళ్ళకి మేలు జరగాలనే ఇంటెన్షన్ వీళ్ళలో నాకు చాలా బాగా కనిపించింది. ఇంకా సేమ్ టైం వాళ్ళు ఏదైతే అంటారో అనుకున్న కంటే కొంచెం డెవలప్మెంట్ ఎక్కువనే ఉంటుంది అనుకున్నారు. ఆ డేస్లో విత్ ఇన్ ద డేస్ కంప్లీట్ చేస్తున్నారు. నేను ఒక 1 year నుంచి జర్నీ చేస్తున్నాను. ఎక్కడ కూడా నాకు ఎలాంటి డెవలప్మెంట్లో కానీ వాళ్ళ థియరీలో ఎక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ అనిపించలేదు. అంత బాగా అనిపించింది. ఈ సంస్థలో నేను GMగా జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సంస్థ స్థాపించిన అప్పటి నుంచి డే 1 నుంచి ఉన్నాం ఇక్కడ. ఈ మార్కెటింగ్ విధానంలో మాకుండే CEO సార్కు, డైరెక్టర్స్కు అపార అనుభవం ఉంది అన్నమాట. ఇందులో వాళ్ళు ఆన్ ఫీల్డ్ మీద ఉండి వర్క్ చేస్తారు. ఎక్కడ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరో ఉండేదాన్ని కాకుండా
ఆన్ ఫీల్డ్ మీద ఉండి కస్టమర్కి కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారు. ఆ వెంచర్ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటిది, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ని పెట్టిస్తే మనకు రేపు ఈరోజు 16,500 గజం పెడుతున్నాం, ఒక 5 ఇయర్స్లో ఇది రెట్టింపు అవుతుందా, కావడానికి ఎలాంటి సెక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్యూచర్ డెవలప్మెంట్ వస్తున్నాయి, అవన్నీ కూడా సరౌండింగ్ డెవలప్మెంట్స్లో పూర్తి అవగాహనతో కస్టమర్కి పెట్టిన అమౌంట్కి 100% వాళ్ళు రిటర్న్ వచ్చే విధంగా మనకు లైవ్గా వచ్చే ప్రాజెక్ట్స్ లైక్ శ్రీశైలం హైవే 4 లైన్ కానివ్వండి, సోమశిల సిద్ధేశ్వరం గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి అవతల ఆంధ్ర వరకు, నెక్స్ట్ ఈ ఫార్మా సిటీ, అమెజాన్ డేటా సెంటర్, నెంబర్ ఆఫ్ ఎక్సెట్రా, పాప్కార్న్ సిటీ, కొంగరకల. సార్ అయితే సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్టాగ్నేట్ అయింది, ప్రైసెస్ ఇక్కడ పెరగవు అనే థాట్తో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే కస్టమర్స్ చాలా మంది వచ్చున్నారు మీ సైట్కి. సో దీని గురించి మీరే ఏం చెప్తారు? రేట్ ఇంక్రీజ్ అనేది నువ్వు కాదు నేను కాదు, భూమి పుట్టిన ప్రతి మనిషికి భూమి పైన పెట్టిన ప్రతి దాని మీద మనకు రెట్టింపుతో వస్తుంది. కానీ ఎక్కడ కూడా డివోషన్ అయిన వ్యక్తులు లేరు, ఎలాంటి వాళ్ళు నష్టపోయి అది లీగల్గా ఉందా అనేది చూసుకొని పెట్టి లాంటిది కస్టమర్ యొక్క నాలెడ్జ్తోనే ఉంటుంది. ఆ విధంగా పెట్టిన వ్యక్తులు ఈరోజు కోట్లలో వెళ్ళిపోయినారు. మేము తీసుకున్నటువంటి హైదరాబాద్ దగ్గరలో తీసుకున్న టీబీటీఆర్ కానీ ఇట్లా కానీ ఇప్పుడు 38,000 48,000 అమ్ముతున్నాడు పర్ స్క్వేర్ యార్డ్, 70,000 కూడా వెళ్ళిపోతాయి. అదే సాగర్ రోడ్కి మేము 6,000 గజంలో చూసాము, ఇప్పుడు 60,000 65,000 గజం. అందుకే అది లీగల్గా పాయింట్ చూసుకొని కస్టమర్ 4 రకాలుగా ఆలోచించి వాళ్ళ యొక్క ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ బ్రైట్స్ అనేది పిల్లల తరానికి వచ్చేది ల్యాండ్ పైననే. భూతాల్లి మీద నమ్ముకొని పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపే అవుతుంది. ఇది మాత్రం 100% సార్. థ్యాంక్ యూ సార్.